నివేదిక పెద్దలకు నాయకులకు అలాగే వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులకు వరికొండపాలెం మండల ప్రజానికానికి అలాగే ఉదయగిరి శాసనసభ్యులు అలాగే మరి సత్యమణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా 100 రోజులు అంటే ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాంకు మొదటిసారిగా మన వరికొండపాలెం మండలానికి వచ్చేసినటువంటి ఉదయగిరి శాసనసభ్యులు కుటుంబంతో అలాగే రాష్ట్ర కార్యదర్శి మన్నెటి వెంకటరెడ్డి అన్న గారు ఎక్స్ఎమ్మెల్యే గారైనటువంటి విజయరామ రెడ్డి అన్న గారికి అలాగే అన్ని తానే నడిపించినటువంటి అన్నగారు చైతన్య అన్న గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే గారు అనటం కంటే కూడా సీతారాముల్లాగా వాళ్ళు ఈరోజు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. ఆయన మనకు ఉదయగిరి గడ్డనంతా తవ్వినా కూడా అలాంటి వజ్రం అలాంటి కోహినూరు మనకు దొరకదేమో. అలాంటి కోహినూరు వజ్రం కంటే విలువైన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ఆయన టికెట్ ప్రకటించక ముందు నుంచి ఆయన అడుగుజాడల్లో ఈ రోజు వరకు నేను ఉన్నాను. ఎక్కడ కూడా చెప్పిన మాటను కాదనకుండా ఆయన ఏదైతే చెబుతున్నాడో అదే చేస్తా ఉన్నాడు, ఏదైతే చేయాలనుకున్నాడో అదే చెప్తా ఉన్నాడు. నాకున్నటువంటి ఈ యొక్క పరిచయాల్లో ఒక నిఖచ్చైనటువంటి రాజకీయ నాయకుడిని, ఒక గొప్పవాడిని నేను సురేష్ అన్నలో చూస్తా ఉన్నాను. సహజంగా మనకు తెలుసు, తండ్రి గొప్పవాడైతే బిడ్డకి ఆటోమేటిక్గా విలువ వచ్చేస్తుంది తండ్రిని బట్టి. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నాను. నాకు ఏ పదవి ఉన్నా కూడా ఉదయగిరిలో ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యులను బట్టి ఆ విలువ నాకు వస్తుంది. ఈరోజు ఆయన కోహినూరు వజ్రం లాంటి ఒక ఆణిముత్యం కాబట్టి ఆయన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత నాకున్నటువంటి విలువ ఇంకా పెరిగింది. ఇంతకుముందు జిల్లా వరకే తిరిగేవాడిని, ఆయన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈరోజు రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. కానీ అన్నగారికి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అన్న మా పంచాయతీ రామాపురం ఉదయగిరికి తెలుగుదేశం పార్టీ కంచుకోట అయితే ఆ కంచుకోటలో రామాపురం పంచాయతీ మరొక కంచుకోట. నేను పుట్టినప్పటి నుంచి అదే మట్టి రోడ్డు అన్న, మా తాతల తండ్రుల కాడు కూడా అదే మట్టి రోడ్డు. ఇది కాకలూరుపల్లి ప్రారంభం నుంచి కాకలూరుపల్లి బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, ఎస్సీ కాలనీ, హుస్సేన్ నగర్ అటు రామాపురం రింగ్ రోడ్డు వస్తుందన్న. ఈరోజు మీరు కానీ అది మాకు చేయించగలిగితే మేము కాదు మా పిల్లల తరం మీకు పాదాభివందనం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఒక దళిత నాయకుడిగా ఇక్కడ దాదాపుగా అన్ని వర్గాల వారు ఉన్నారు. సంవత్సరాలు పెరిగే కొద్ది చైతన్యం పెరిగింది దళితులలో కూడా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి, ప్రతి నాయకుడికి నేను చెబుతున్న మాట ఏంటంటే, ప్రత్యేకంగా దళిత జాతికి మనం ఆ గవర్నమెంట్లో ఉన్నాం, మనం ఈ గవర్నమెంట్లో ఉన్నాం, మనకేమైపోద్దని ఎవరు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నువ్వే గవర్నమెంట్లో ఉన్నా కూడా నీకు మేలు చేయాలనే మనస్తత్వం కలిగిన వారు మన ఎమ్మెల్యే గారు. నేను స్వయాన చూశాను. ఒక అప్లికేషన్ అన్నగారి కాడికి వస్తే ఆయన చెప్పారు, అన్న ఇది మన ప్రభుత్వం కాదు అని. ఒకే మాట నేను విన్నాను నా కళ్ళతో, ఆ చెవులతో విన్న కళ్ళతో. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలకు మన ప్రభుత్వం కదా, ఈ ప్రభుత్వం కదా అంటాం మీరు. కాబట్టి ఈ ఉద్యోగాల విషయంలో కానీ అన్నింటి విషయంలో కొత్త యూనిట్ ఎత్తుకులాడిని మన కార్యకర్తలకు ఇద్దాం. ఉన్న ఏవి తీసేయొద్దని చెప్పినట్టు మహానుభావుడు మన ఎమ్మెల్యే గారు. కాబట్టి ఏ ఉద్యోగి భయపడవలసిన అవసరం లేదు, ఏ కార్యకర్త భయపడవలసిన అవసరం లేదు, ఏ నాయకుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ ఆరాధించే పూజించే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత భగవంతునితో సమానం మన కాకర్ల సురేష్ అన్న, ఎమ్మెల్యే సురేష్ అన్న గారు. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే అన్నగారికి, వదినమ్మ గారికి, అలాగే వేదిక మీద నాయకులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగించుకుంటాం. రాష్ట్ర కార్యదర్శి